రైట్ మనం ప్రస్తుతం సెగనేటిపల్లి రేవులో ఉన్నాం. ఇక్కడ ప్రస్తుత పరిస్థితులు అయితే నార్మల్గానే ఉన్నాయి. గాలి అయితే ఎక్కువగా వేస్తుంది. తుఫాన్ అయితే తీరం దాటిపోయింది. ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేవు. ముఖ్యంగా ఇక్కడ పరిస్థితులు తెలుసుకోవటానికి ఉదయాన్నే నేను సెగనేటిపల్లి రేవు, అంతర్వేది, మలికీపురం, గొంది, తూర్పాలెం, కేశవదాసపాలెం ఈ ప్రాంతాలన్నీ పర్యటించడం జరిగింది. ఈ ప్రాంతాల్లో చెదురుమదురుగా చెట్లు పడిపోయిన సంఘటనలు ఇలాంటివి తప్పించి పెద్దగా నష్టపరిచేటటువంటి కార్యక్రమాలు ఏమీ లేవు. అయితే ముఖ్యంగా పంట నష్టం జరిగింది. ముఖ్యంగా చేపల చెరువులు, రొయ్యల చెరువులు కలిగిన వారికి మరి పంట నష్టం జరిగింది. అయితే ప్రాంతాలన్నీ పర్యటించి ఇక్కడ జరిగినటువంటి నష్టాన్ని చూడటానికి ప్రయత్నించాను. అయితే పెద్దగా ఎటువంటి నష్టం అయితే జరగలేదు. చెట్లు అక్కడక్కడ పడిపోయినప్పటికీ కూడా వెంటనే ప్రభుత్వ అధికారులు వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తొలగించారు. రవాణా వ్యవస్థకు అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక వాతావరణ పరిస్థితి అయితే తీరం దాటిపోయింది కనుక వాతావరణ శాఖ వారు ముందుగా చెప్పిన విధంగా తీరం దాటాక కూడా ఈరోజు సాయంకాలం వరకు గాలి వర్షం వస్తుందన్నారు. అదేవిధంగా ఎటు వెళ్ళినా గాలి వర్షం కూడా రావటం అనేది చూసాం. అందులో ముఖ్యంగా ఇక్కడ కొన్ని ఎలక్ట్రికల్ పోల్స్ పడిపోవటాన్ని బట్టి, పవర్ లేకపోవటాన్ని, ఎలక్ట్రిసిటీ లేకపోవటాన్ని బట్టి చాలామందికి మొబైల్ ఛార్జింగ్లో లేకపోవటాన్ని బట్టి కమ్యూనికేషన్ వ్యవస్థ కొద్దిగా ఇబ్బంది కలిగింది. ముఖ్యంగా దూర ప్రాంతాల్లో, దూర దేశాల్లో ఉన్న వాళ్ళకి సమాచారం అందకపోవటాన్ని బట్టి కొన్ని రకాల భయాందోళనలు ఉన్నాయి. కానీ ఇక్కడ భయాందోళన పడవలసిన పని ఏమీ లేదు. ప్రభుత్వ అధికారులు అన్నిటినీ సరిచేస్తూ ఉన్నారు. మరి త్వరలోనే అన్ని ఎలక్ట్రిసిటీ కూడా పునరుద్ధరించబడుతుంది. పరిస్థితులన్నీ నార్మల్గానే ఉన్నాయి. అయితే ఈ మెంతో తుఫాను గురించి ముందుగా చెప్పిన విధంగానే అది తీరం దాటిన తర్వాత కూడా దాని ప్రభావం ఉంటుందని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ ప్రస్తుత పరిస్థితి అయితే మేఘావృతంగాను గాలులు వీస్తున్నాయి. వర్షం అయితే పడుతూనే ఉంది, చినుకులు పడుతూనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి, కొన్ని ప్రాంతాల్లో లేవు. ఏదేమైనా రేపటిలోగా అన్ని సాధారణ పరిస్థితుల్లోకి వస్తాయి కనుక ఇక ఎటువంటి భయాందోళన పరిస్థితులు లేవు. ఇక్కడ అంతా కూడా నార్మల్గానే ఉంది. ఈ విషయంలో మరి అందరూ కూడా దేవుని కృపను బట్టి క్షేమంగా ఉన్నారు. రైట్ మనం ప్రస్తుతం సెగనేటిపల్లి రేవులో ఉన్నాం. ఇక్కడ ప్రస్తుత పరిస్థితులు అయితే నార్మల్గానే ఉన్నాయి. గాలి అయితే ఎక్కువగా వేస్తుంది. తుఫాన్ అయితే తీరం దాటిపోయింది. ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేవు. ముఖ్యంగా ఇక్కడ పరిస్థితులు తెలుసుకోవటానికి ఉదయాన్నే నేను సెగనేటిపల్లి రేవు, అంతర్వేది, మలికీపురం, గొంది, తూర్పాలెం, కేశవదాసపాలెం ఈ ప్రాంతాలన్నీ పర్యటించడం జరిగింది. ఈ ప్రాంతాల్లో చెదురుమదురుగా